వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసేయాలి, అట్లాగే మిగతా వాళ్ళ బెయిల్ రద్దు చేసేయాలని. అవన్నీ కింద కోర్టు చూసుకుంటుంది, మాకు అక్కర్లేదు ఇదంతా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ న్యాయస్థానంలో పిటిషన్ వేసుకోవాల్సి వచ్చింది సునీత. సిబిఐ మేమేం చేయాలో మీరేమైనా చెప్తే చేస్తాం, మేము డైరెక్ట్గా చేయాల్సింది ఏం లేదని చెప్పింది. సునీత ఇప్పుడు దాంట్లో తన వాదన ఏంటి అన్నటువంటి, నువ్వు కావాలంటే కింద కోర్టులో చెప్పుకోమన్నారు. ఇప్పుడు కింద కోర్టులో ఏమేసిందంటే, అసలు మా నాన్న చచ్చిపోయాడని జగన్కి ఎవరు చెప్పారు, భారతికి ఫోన్ ఎవరు చేశారు, ఇది తెలియాలి. అట్లాగే దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటయ్యా అంటే, ఈ నిందితులకు సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసేయాలి, అతని జైల్లో పెట్టేసేయాలి అంటూ ఈ నిందితులు ఎవరికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటి పాయింట్ ఆధారంగా కోర్టులో వేసింది. అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి, విచారణ పూర్తి అయిపోయినాయి. వాస్తవంగా తేలాల్సిందల్లా నిజంగా చిత్తశుద్ధి ఉండి వాళ్ళ నాన్న ఎవరు చంపారో తేలాలంటే దస్తగిరి అనే దగుల్బాజీని నమ్మడం మానేసేసి ఒరిజినల్ విషయం బయటపెట్టాలి. అట్లా ఒరిజినల్ విషయం బయటపెట్టే ఉద్దేశం ఆమెకు కూడా ఉన్నట్టేం కనిపించటం లేదు. కేవలం దీన్ని ఒక పొలిటికల్గా వాడుకునేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి సహకరిస్తా, మరి తన ఏం లబ్ధి పొందుతుందో తెలియదు. బేసిక్గా అయితే వివేకానంద రెడ్డి కేసులో అసలు దోషులు ఎవరయ్యా అంటే, ఆ వ్యవహారంలో డాక్యుమెంట్ ఏదైతే మిస్ అయిన డాక్యుమెంట్, ఆ మిస్ అయిన డాక్యుమెంట్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడతా సాగుతున్నది.